బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకు రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ 2 నుంచి డిసెంబర్ 6 వరకు ఓవర్లుగా 5 రోజుల పాటు గ్రామ వార్డు సచివాలయాల్లో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని గ్రామ వార్డు సచివాలయాలు ఉన్నాయంటే 15,004 గ్రామ వార్డు సచివాలయాలు ఉన్నాయి. అంటే రోజుకి ఇద్దరు చొప్పున 5 రోజులకు కానీ 10 మందికి, అంటే 15,004 ఇంటూ 10 మంది, ఇంచుమించు మనకి 1,50,000, ఇంచుమించు 1,50,000 యొక్క ఏవైతే గ్రామ వార్డు సచివాలయాల్లో కౌన్సిలింగ్ టెస్ట్ రాసి ఉన్నారు. సో మళ్ళీ మనకి ఈ యొక్క సెకండ్ వీక్లో, అంటే రేపు సోమవారం, రేపటి నుంచి 8 నుంచి 12 వరకు, అంటే 5 రోజులు, 8, 9, 10, 11, 12 5 రోజులు, అంటే సోమవారం నుంచి శుక్రవారం వరకు సెకండ్ బ్యాచ్కి యొక్క స్లాట్లు బుక్ అవుతున్నాయి. చాలా మందికి మెసేజ్లు మెయిల్ ద్వారా, వాట్సాప్ ద్వారా, SMS ద్వారా పొంది ఉన్నారు. చాలా మందికి వచ్చినాయి ఈసారి. సో శనివారం ఎందుకు జరగదు అంటే సెకండ్ సాటర్డే కాబట్టి, మీకు తెలిసిన విషయమే. సో ఈ యొక్క చాలా మంది ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఆధార్ నో డేటా పౌండ్ అని వస్తుంది, నాట్ పౌండ్ అని చెప్పేసి. సో దానికి సంబంధించి మీకు నేను కూడా ఒకసారి చెక్ చేస్తాను ఎలా వస్తుంది ఏంటి అనేది. సో ఒకసారి నేను స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. ఇది మన అఫీషియల్ వాట్సాప్ గ్రూప్ అండి. మన అఫీషియల్ వాట్సాప్ గ్రూప్లో ఆల్రెడీ నేను కౌన్సిలం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్కి ఏదైతే ఉందో అక్కడ దాని లింక్ పెట్టాను. ఈ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత అసెస్మెంట్ ఉంటుంది, అది మనం సచివాలయంలో రాయాలి. బిఫోర్ 48 అవర్స్ ముందు మనం ఈ యొక్క టెస్ట్ అంటే ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో ఎంపవరింగ్ ఆఫ్ ఫ్యూచర్ అని ఆంధ్రప్రదేశ్ అని చూసారా, అక్కడ రిజిస్టర్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది మనం. సో దీని ద్వారా మనం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎగ్జామ్ 48 అవర్స్ ముందు చేయాలి, లేదంటే మనకి మన ప్రొఫైల్ లాక్ అవుతుంది. ఎగ్జామ్ రాయొచ్చు, సచివాలయంకి వెళ్ళి ఎగ్జామ్ రాయొచ్చు, బట్ మన ప్రొఫైల్ ఏదైతే ఉందో మనం ఎడిట్ చేయలేం, నథింగ్ బట్ ఎడిట్ చేయలేం మనం. ఓకే, రిజిస్టర్ మీద క్లిక్ చేశాను. అక్కడ చూడండి జాయిన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అని వచ్చింది. కింద చూస్తే ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి: ఫర్ గ్రాడ్యుయేట్స్, ఫర్ ఎంప్లాయర్స్, ఫర్ కాలేజ్ అండ్ ట్రైనింగ్ ఏజెన్సీస్ అని వచ్చినాయి. ఇక్కడ మనం ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫర్ గ్రాడ్యుయేట్స్. ఇప్పుడు ఎవరైతే ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఫర్ గ్రాడ్యుయేట్స్ చేయాలి. ఫర్ ఎంప్లాయర్స్ అంటే ఏంటి, మనకు జాబ్ ఇచ్చేవారు వాళ్ళు రిజిస్టర్ అవుతారు. కాలేజ్ అని కూడా క్యాంపస్ సెలక్షన్కి రిజిస్టర్ అవుతారు. నేను ఫర్ గ్రాడ్యుయేట్స్ని క్లిక్ చేశాను. ఫర్ గ్రాడ్యుయేట్స్ క్లిక్ చేసిన తర్వాత పర్సనల్ డీటెయిల్స్ అండ్ అకౌంట్ సెటప్ అని ఉంది. అక్కడ ఏముంది, ఎంటర్ యువర్ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంది. అక్కడ ఆధార్ వెరిఫికేషన్ చేసిన తర్వాత మెయిల్ వెరిఫికేషన్ చేసిన తర్వాత మొబైల్ వెరిఫికేషన్, ఈ 3 అవుతాయి. నెక్స్ట్ OTP వస్తుంది ఆధార్కి, తర్వాత మెయిల్కి వస్తుంది. సో వెరిఫికేషన్ అయిపోతుంది. చూద్దాం ఒకసారి. బ్లర్ చేశానండి. సో ఇక్కడ ఆధార్ నాట్ పౌండ్ అని వచ్చిందండి. అంటే ఆధార్ నాట్ పౌండ్ అని వచ్చింది. బికాజ్ నేను కౌన్సిల్ రిజిస్ట్రేషన్ చేసుకున్నా ఇలా వచ్చిందా, లేదు కౌన్సిల్ సర్వే అంటే మా సర్వే చేశారు కదా సచివాలయం స్టాఫ్, అందులో రిజిస్ట్రేషన్ అయ్యామా లేదా అని తెలుసుకోవాలంటే ఒకసారి రిజిస్టర్ అని ఉంది కదా, ఆధార్ నాట్ పౌండ్ రిజిస్టర్ అని ఉంది. ఒకసారి నేను అక్కడ రిజిస్టర్ ట్రై చేస్తాను, అంటే ఫ్రెష్గా రిజిస్టర్ అవ్వడానికి. ఒకవేళ ఆల్రెడీ రిజిస్టర్ అయినా ఒకసారి ట్రై చేస్తాను. ఆల్రెడీ రిజిస్టర్ అయ్యాము, చేయించాము ఆధార్ మీద. అక్కడ క్లిక్ అని ఉంది. ఓకే, ఆధార్ అథెంటికేషన్ క్లిక్ చేసాము. ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తాము. కౌన్సిలం సర్వేలో రిజిస్టర్ అయ్యాం, బట్ అక్కడ ఆధార్ నాట్ పౌండ్ అని రాకూడదు, బట్ వచ్చింది. ఎందుకైనా అసలు రిజిస్టర్ గ్రామ సచివాలయ సిబ్బంది చేశారా చేయలేదా అనే కోణంలో ఒకసారి మళ్ళీ మనం మన ఆధార్ ఎంటర్ చేసి సెల్ఫ్ రిజిస్ట్రేషన్ కోసం ట్రై చేస్తున్నాం. ఓకేనా, సెండ్ OTP అంటుంది. సెండ్ OTP మీద మనం క్లిక్ చేద్దాము. సెండ్ OTP మీద క్లిక్ చేసిన తర్వాత మనకు OTP రావాలి. సో అసలు ఈ లాగిన్ మనకి కరెక్ట్గా యూజ్ అవుతున్నాయా లేదా, అంటే ప్రాపర్గా వర్క్ అవుతున్నాయా లేదా చూద్దాము. సో సెండ్ OTP చేసాము. OTP రావడం ట్రై చేస్తాం, బట్ OTP ఇంకా రాలేదు. సో ఒక సిస్టంలో ట్రై చేద్దాం, ల్యాప్టాప్లో ట్రై చేస్తే ఏదైనా యూజ్ ఉంటుందేమో, ట్రై చేద్దాం ఫర్దర్గా. సో ఇది మొబైల్లో ట్రై చేసాం, రాలేదు. ఇప్పుడు ఎవరైతే ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారో 48 అవర్స్ ముందు చేసుకోవచ్చు. ఈరోజు ఈవినింగ్కి, ఇప్పుడు మనకి 7వ తారీఖు ఈవినింగ్కి గ్రామ వార్డు సచివాలయాలకి ఎవరైతే 10 మంది సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం 5 రోజులకి, అంటే 8 నుంచి 12వ తారీఖు వరకు 5 రోజులకి స్లాట్లు బుక్ అవుతాయి కదా. ఆ 10 మంది ఎవరనేది, 10 మందా లేదు రోజుకి ఇంకేమైనా 2 కాకుండా ఇంకా పెంచారా అనేది మనకి ఈవినింగ్ తెలుస్తుంది. బట్ అందరికీ మెసేజ్లు వెళ్ళినాయి. నాకు పర్సనల్ మెసేజ్ చేశారన్నా, నాకు 11వ తారీఖు పలానా 3 o'clockకి స్లాట్ ఉంది, నాకు 8వ తారీఖు రేపు ఉందని చెప్పేసి చాలా మంది నాకు మెసేజ్లు పెట్టారు. దీని ద్వారా మనకి అర్థమవుతుంది ఆల్రెడీ మెసేజ్లు వెళ్ళిపోయినాయి ఈ నెక్స్ట్ వీక్ బ్యాచ్కి. సో బట్ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ మాత్రం మనకి రావాలి, అంటే ఐ మీన్ షీట్ రావాలి, పేర్లతో సహా. గ్రామ వార్డు సచివాలయాలకి పేర్లు ఇవ్వాలి కదా, ఆ పేర్లు ఈ రోజు ఈవినింగ్ వస్తాయి. దాన్ని బట్టి గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది వాళ్ళకి ఫోన్ చేసి, సార్ మీకు ఇలా నా మార్నింగ్ 11 to 12 స్లాట్ ఉంది, either
లేకపోతే 3 to 4 స్లాట్ ఉంది, మీరు రావాలి, ఒక హాఫ్ అన్ అవర్ ముందు రావాలి, మీ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని చెప్తారు. సో యాక్చువల్గా ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ 48 అవర్స్ ముందు చేస్తే ఇబ్బంది ఉండదు, లాక్ అవ్వకుండా ఉంటుంది. అంటే ఎడిట్ ఆప్షన్ మీకు ఉండదు. ఎందుకని ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, చేసుకోకపోతే ఏమైనా అవుతుందంటే ఒకటే కారణం అండి, మీకంటూ ఒక బ్యాక్గ్రౌండ్ సబ్జెక్ట్ ఉంటుంది. ఒక స్టూడెంట్ ఏమో బీటెక్ అవ్వచ్చు, ఒక స్టూడెంట్ ఏమో బీకామ్ అవ్వచ్చు. అది కూడా బీకామ్లో కంప్యూటర్స్ అవ్వచ్చు, జనరల్ అవ్వచ్చు, బీకామ్లో స్టాటిస్టిక్స్ పేపర్ ఉండొచ్చు. సో వాళ్ళ యొక్క స్ట్రీమ్ బీకామ్లోనే డిఫరెంట్ సబ్జెక్టులు అనమాట, స్ట్రీమ్స్. అలాగే బీటెక్లో కూడా త్రిబుల్ ఏదైతే మెకానికల్ ఏవైతే ఉన్నాయో, సివిల్, వాళ్ళ స్ట్రీమ్ వేరు. అంటే మనం పర్టికులర్గా ఏమంత ఎడిట్ ఆప్షన్ అవసరం ఉంటేనే అది ఉపయోగపడుతుంది. అలా తప్పులు ఉంటే సరి చేసుకోవచ్చు. అయితే అన్ని కరెక్ట్గా ఉంటే ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు చెప్పాలంటే. సో ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ మళ్ళీ ఎందుకు చేసుకోవాలి, అసలు అలా కాకుండా అసలు ఏదైనా కారణం ఉందా అంటే, మనం ఇంకా 5 minutes 10 minutes 15 minutes లేదా ఒక హాఫ్ అన్ అవర్ ఎగ్జామ్ రాస్తాం అనగా ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఎందుకని చేసుకోవాలి ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కూడా అంటే, మనం లాగిన్ అవ్వాలంటే మనకు ఒక మెయిల్ ఉంటుంది. ఆ మెయిల్కి తో పాటు ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకుంటాం. మన మెయిల్ పాస్వర్డ్ మీకు అర్థమవుతుందా. మన ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మనకి ఆధార్ అడుగుతుంది, మెయిల్ అడుగుతుంది, మొబైల్ నెంబర్ అడుగుతుంది. ఈ 3 ఎంటర్ చేసిన తర్వాత ఆధార్కి ఓటీపీ వస్తుంది, మెయిల్కి ఓటీపీ వస్తుంది. ఈ కన్ఫర్మ్ చేసిన తర్వాత సెటప్ యువర్ పాస్వర్డ్ అని అడుగుతుంది. సో నేను చేసి చూపిస్తాను దాన్ని కూడా. సో లైవ్లో నేను చేశాను, రికార్డ్ చేయడం మర్చిపోయాను. 2-3 చేశాను ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఇదే విధంగా. అందరికి చక్కగా ఓపెన్ అయ్యి చెక్ చేసుకున్నారు, ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఓపెన్ అయిన తర్వాత నా దగ్గర కాపీ కూడా ఉంది, ఇదేనండి. ఇలా కాపీ ఉంటుంది, మీకు తెలిసిన. అక్కడ ఓపెన్ చేసిన తర్వాత డాష్ బోర్డ్ ఉంటుంది, కౌన్సిల్ డాష్ బోర్డ్. డాష్ బోర్డ్ దగ్గర ప్రొఫైల్, జాబ్స్, కోర్సెస్, కెరియర్ ప్రోగ్రెషన్, అలాగే మై లెర్నింగ్స్, వ్యూడ్ జాబ్స్, తర్వాత లీడర్ బోర్డు. ఈ లీడర్ బోర్డులో మన ర్యాంక్ తెలుస్తుంది. ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకుంటాం. ఓకే, అక్కడ మనము ప్రొఫైల్ దగ్గర కొట్టినప్పుడు మనకి అక్కడ ఏం కనిపిస్తుంది అంటే, నెక్స్ట్ వెల్కమ్ బ్యాక్ అని చెప్పి మన పేరు వస్తుంది. సో ప్రొఫైల్ కంప్లీషన్ అని చెప్పేసి ప్రొఫైల్ కంప్లీషన్లో మనకి ఏం కనిపిస్తుంది, పర్సనల్ ఇన్ఫో, ఎడ్యుకేషన్ ఇన్ఫో, ప్రొఫెషనల్ ఇన్ఫో అండ్ సర్టిఫికేట్ ప్రాజెక్ట్స్. సో ఇక్కడ పర్సనల్ ఇన్ఫో, ఎడ్యుకేషన్ ఇన్ఫో ఆల్రెడీ ఎనేబుల్ కంప్లీటెడ్ అని ఉంటుంది. రిమైనింగ్ 2 పెండింగ్ ఉంటాయి. ఈ 2 రిమైనింగ్ పెండింగ్ ఉండకూడదు అనుకుంటే మనం 48 అవర్స్ ముందు రిజిస్టర్ అవ్వాలి, అంతే తేడా. లేదా పెండింగ్లో ఉంటుంది, దానివల్ల వచ్చి మీకు నష్టం లేదు. ఒకవేళ మీరు తప్పుగా ఏమైనా నోట్ చేస్తే గతంలో సర్వే చేసేటప్పుడు ఇప్పుడు ఎడిట్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి 48 అవర్స్ ముందు రిజిస్ట్రేషన్ చేసుకోండి. అలాగే అసెస్మెంట్ దగ్గర కమ్యూనికేషన్ స్కిల్ అసెస్మెంట్ ఉంటుంది, అలాగే స్కిల్ అసెస్మెంట్ ఉంటుంది. మీకు తెలిసిందే, స్కిల్ అసెస్మెంట్ 45 minutes 40 questions, కమ్యూనికేషన్ అసెస్మెంట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించింది, అది 15 minutes ఉంటుంది. 3 questions ఉంటాయి, 30 seconds మినిమం చెప్పాలి. అది డిస్క్రైబ్ యువర్ సెల్ఫ్ అని చెప్తుంది, డిస్క్రైబ్ యువర్ హ్యాబిట్స్, డిస్క్రైబ్ యువర్ విలేజ్ బ్యాక్గ్రౌండ్, అంటే వర్డ్స్ లో చెప్పమంటది. దానికి కూడా ఎక్స్ప్రెషన్ చేస్తాను. అప్పుడేమైపోయింది, కౌన్సిల్ టెస్ట్ గట్టిగా 10 మందికి అయింది. ఇంక చాలా చెప్పాలి కాబట్టి 1 by 1 క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. తర్వాత రికమెండెడ్ జాబ్స్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ రికమెండెడ్ జాబ్స్ కూడా ఉంది చూడండి, రికమెండెడ్ జాబ్స్ కూడా ఉంది క్లియర్గా, అది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అలాగే అదే ప్రొఫైల్లో మీకు ఏం కనిపిస్తుంది, అదే లెర్నింగ్ రికమెండేషన్స్. ఇక్కడ మీకు బిగినర్ అని ఉంటుంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మళ్ళీ చెప్తున్నా, మీకు కౌన్సిల్ టెస్ట్ ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు వచ్చేది మార్క్స్ కాదు, పాయింట్స్. రోజు డైలీ లాగిన్ అవ్వడం వల్ల మీకు 10 points, కోర్సెస్ కంప్లీట్ చేయడం వల్ల కోర్సెస్ ఉన్నాయి, రికమెండెడ్ కోర్సెస్ బిగినర్స్కి, అవి మీకు కంప్లీట్ చేయడం వల్ల 100 points, ఎగ్జామ్ రాయడం వల్ల 150 points. ఓవరాల్గా యావరేజ్ చేసి ఒక ర్యాంక్ వస్తుంది, ర్యాంక్ బట్టి జాబ్ వస్తుంది. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. ఈ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఏదైతే నో డేటా పౌండ్ వచ్చింది కదా ఇప్పుడు మనకి, సో మేబీ ఇది కోర్సులు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఒకవేళ చేసుకున్నారు అనుకుందాం, టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. మీకు ఏదేమైనా మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. 10 పేర్లు వచ్చినాయి కదా, ఆ 10 పేర్లు మన పేరు ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఇంకా మీకు అదేనండి, ఎస్పెషల్లీ అదే. మీకు అర్థమైంది అనుకుంటాను, ఓకేనా. సో మళ్ళీ చెప్తున్నాను, ఒకవేళ మీ పేర్లు గ్రామ సచివాలయానికి ఇంతకుముందు కౌన్సిల్ సర్వేలు వచ్చినప్పుడు అక్కడ ఒకవేళ మైగ్రేట్ కానీ, గవర్నమెంట్ ఎంప్లాయ్ కానీ, లేకపోతే వేరే రకరకాల కంపెనీస్లో ఆ సర్వేని క్లోజ్ చేశారు అనుకోండి, అంటే అసలు మీరు సర్వే చేసేటప్పుడు ఇంట్రెస్ట్ పెట్టారా, నాట్ ఇంట్రెస్ట్ పెట్టారా? సర్వే చేశారు, బాగానే ఉంది, ఇంట్రెస్ట్ పెట్టారా, నాట్ ఇంట్రెస్ట్ పెట్టారా, అది చెక్ చేసుకోండి ఒకసారి, ఓకేనా. ఆధార్ నో డేటా పౌండ్ వస్తుంది అనుకోండి, దాన్ని బట్టి మీకు స్లాట్ 1 week ఉందనగా మీకు ఆధార్ అక్కడ పబ్లిక్ రిజిస్ట్రేషన్ రావచ్చు. అసలు మీరు సర్వే చేసినప్పుడు నాట్ ఇంట్రెస్ట్ పెట్టి క్లోజ్ చేసి ఉండొచ్చు. సో ఒకసారి సచివాలయం వెళ్ళండి. ఒకవేళ అది మీ సర్వే ప్రాపర్గా జరిగినట్లయితే, ఎప్పుడైతే మీ స్లాట్ టైం వచ్చిందో అప్పుడు మీకు కనిపిస్తుంది, ఓకేనా. అందరూ బాగుంది, అంతకు మంచి జరగాలి. ఖచ్చితంగా నేను అసెస్మెంట్ చేస్తాను, క్వశ్చన్స్ ప్రిపేర్ చేస్తాను. బీటెక్ సంబంధించి, బీకామ్ సంబంధించి టెక్నికల్ క్వశ్చన్స్, రీజనింగ్, కమ్యూనికేషన్ స్కిల్, ఇంగ్లీష్లో ఎలా మనం మాట్లాడాలి ఏంటి అనేది కూడా చేస్తాను. ఓకే, అందరూ బాగుండాలి, అంతకు మంచి జరగాలి. జై హింద్.